గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా నవమి వేడుకలు అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాథ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దల్లి ఈశ్వర్ రెడ్డి శ్రీమతి యశోద దంపతుల చేతుల మీదుగా కళ్యాణం జరిపించడం జరిగిందని ఈ సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రసాదంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు ప్రముఖులు పాల్గొనడం జరిగింది. Ganesh ready. फोटो दी గురువాయిగూడెం శ్రీ సుందర సీతారామస్వామి ఆలయం అనేది కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మధ్య ఆంజనేయ స్వామి గురించి ఆ ప్రసాదములు పట్టు వస్త్రములు మధ్య ఆంజనేయ స్వామి వారు శ్రీ సుందర సీతారామస్వామి వారికి సమర్పించారు. ఇట్లా ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాథ్ ప్రసాద్ రెడ్డి. శ్రీ సుందర సీతారామస్వామి వారి ఆలయం నందు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం సీతారామ స్వామి వారి ఆలయం నందు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీరామవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిలో భాగంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు ప్రసాదాలు సమర్పించారు. దానిలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి
మధ్యేశ్వరం దేవస్థానం ఆధ్వర్యంలో మరియు ఆలయ ధర్మకర్త శ్రీ గోపి నాగవరప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది.